మనం ఈరోజు బుక్ రివ్యూ నేర్చుకుందాం. బుక్ రివ్యూ ఏం చేయాలని స్టెప్స్ ఉన్నాయి. ఏదైనా ఇన్సిడెంట్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే దాన్ని రివ్యూ చేసామనుకో, దాన్ని బుక్ని రివ్యూ చేస్తే బుక్ రివ్యూ అంటారు, ఫిల్మ్ని రివ్యూ చేస్తే ఫిల్మ్ రివ్యూ అంటారు, ట్రిప్ని రివ్యూ చేస్తే ట్రిప్ రివ్యూ అంటారు. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ని రివ్యూ చేయడం, అది ఎలాగున్నదిరా అని అడుగుతారు కదా. మీరు హాలిడేస్కి ఢిల్లీ వెళ్ళారు కదా, ఎలాగున్నది అని అడుగుతారు. ఆ ఢిల్లీ ఎలాగుందో చెప్తారు. అలాగే చదివిన బుక్ ఎలాగున్నది అని చెప్తారు, చూసిన సినిమా ఎలాగున్నది అని చెప్తారు. దీంట్లో మనం ఇంపార్టెంట్గా 7 స్టెప్పులు నేర్చుకుందాం. ఎప్పుడైనా బుక్ని రివ్యూ చేయాలంటే ఆ బుక్ని బాగా చదవాలి, త్వరగా అర్థమైనంత వరకు కూడా చదవాలి. అంటే స్క్వీజ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోగలిగి ఉండాలి. ఫిల్మ్ అయినది మనం ఫిల్మ్ మన ఇంటెన్షన్గా కాకపోయినా మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఫిల్మ్ని అర్థం చేసుకుంటాం. బుక్ని అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనకి ఇంట్రెస్టింగ్గా అప్పుడప్పుడు కొన్ని బుక్స్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి, మనకు తెలియకుండానే మనం అర్థం చేసుకుంటాం. మన 10th క్లాస్ ఫస్ట్ స్టోరీ లెటర్ టు గాడ్ ఇంట్రెస్టింగే కదా, మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ ద బుక్ అనంటే ఇంట్రడ్యూస్ ద ఫిల్మ్ అంటున్నాం. ఇక్కడ గ్రావిటీ దగ్గర గ్రావిటీ అనే ఫిల్మ్ తీసుకున్నాం. మన ఫస్ట్ లెసన్ డియర్ గాడ్, లెటర్ టు గాడ్ తీసుకున్నాం. ఓకే, మెన్షన్ ద టైటిల్, ఆథర్ అండ్ ద జానర్. సినిమాలోనే ఎవరు ప్రొడ్యూసరు, ఎవరు డైరెక్టరు, ఎవరు యాక్టర్స్ అని చెప్తాం కదా. గ్రావిటీ మూవీ అయితే అల్ఫెన్సో అని ఆయన డైరెక్టర్, అల్ఫెన్సో పెద్ద డైరెక్టర్. గ్రావిటీ ఫిల్మ్ నేము గ్రావిటీ. ఓకే, ఇక్కడ మన బుక్ నేమ్ ఏమవుతుంది? ఏ లెటర్ టు గాడ్. ఇక్కడ డైరెక్టర్ అల్ఫెన్సో. ఇక్కడ ఆ స్టోరీ రాసింది ఎవరు? అతని పేరు జిఎల్ ఫ్లంటిస్. ఓకే, యాక్టర్స్ ఇక్కడ సాండ్రా బుల్లక్ అండ్ జార్జ్ క్లోనీ. ఇతను సూపర్ మ్యాన్ సినిమా హీరో. జార్జ్ క్లోనీ హాలీవుడ్ పెద్ద హీరో. ఇక్కడ మన హీరో ఎవరు లెటర్ టు గాడ్లో? లెంచో, ఏ ఫార్మర్, ఒక వ్యవసాయదారుడు. టైటిల్ అంటే ఫిల్మ్ నేమ్ చెప్పాము, అక్కడ స్టోరీ నేమ్ చెప్పాం. ఆథర్ అంటే ఎవరు రాశారు, ఇక్కడ డైరెక్టర్ చెప్పాం. జోనర్, అది ఎటువంటి ఫిల్మ్? ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇదేంటే సైన్స్ ఫిక్షన్ ఉన్నది, అడ్వెంచర్ ఉన్నది, ఫ్యాంటసీ ఉన్నది, ఫ్యూచర్ టెక్నాలజీ ఉన్నది. ఇది జానర్ అంటే మెయిన్గా అడ్వెంచర్. ఈ స్టోరీ జానర్ ఏంటి? ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని పట్ల విశ్వాసం, స్పిరిచువాలిటీ, హార్డ్ వర్కింగ్, బ్లైండ్ ఫెయిత్ ఇన్ గాడ్, గుడ్డి నమ్మకం, దేవుడి పట్ల గుడ్డి నమ్మకం. ఆ జానర్ మీద నడిపాడు. నెక్స్ట్, సమ్మరైజ్ ద కంటెంట్, రైట్ ఎ బ్రీఫ్ సమ్మరీ. ఈ మూవీ అయితే గ్రావిటీ మూవీ ఇస్ ఎ సైంటిఫిక్ మూవీ విచ్ టెల్స్ అబౌట్ గ్రావిటీ, హౌ the gravity between earth and the gravity in space differs, how we move. ఈ సినిమాలో ఒకటి చూపించాడు. ఇక్కడైతే మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి పారాచూట్లు, ఏరోప్లేన్ షేప్ అవన్నీ కూడాను గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పారాచూట్ వేసుకుంటే మెల్లిగా పడతాం, అదే పారాచూట్ లేకపోతే ఒకేసారి పడిపోతాం. ఎర్త్ నుంచి స్పేస్లోకి వెళ్ళడానికి ఎంత పవర్ కావాలి అని చూపించింది గ్రావిటీ మూవీలో. అదే లెంచోలో అయితే వెన్ యూ లూజ్ ఆల్ హోప్, మొత్తం అన్ని ఈ ప్రపంచంలో మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు ఎవరైతే నీకు సాయం చేయగలరో అంతా ఇంకా ఎవరు సాయం చేయలేరు అన్నప్పుడు మిగిలింది ఎవరు? దేవుడు అనే కాంటెక్స్ట్లోనే నడిపాడు స్టోరీ. ఈ స్టోరీలోని లెటర్ టు గాడ్ స్టోరీలోనే చాలా కష్టపడ్డాడు. మంచి పంట పండుతుంది అనుకున్నాడు, సిల్వర్ కాయిన్స్ అన్నాడు రైన్ని, కానీ అది స్నోగా అయిపోయి మొత్తం కవర్ అయిపోయి మొత్తం ఫీల్డ్స్ అన్నీ కార్న్ ఫీల్డ్స్ అంతా లాస్ అయిపోయాడు. ఇప్పుడు నాకు మిగిలింది ఒకే ఒక హోప్, నేనేంటి ఐ విల్ రైట్ ఎ లెటర్ టు గాడ్, దెన్ ద లెటర్ గాడ్ విల్ సెండ్ మీ మనీ. దేవుడే నాకు డబ్బులు పంపిస్తాడు అన్నట్టుగా
చూపించాడు. అది కాంటెక్స్ట్. దీంట్లోని మెయిన్ యాక్టర్ ఇంకోటి కూడా ఉన్నాడు, పోస్ట్ మాస్టర్. అతని ఫెయిత్ నిలబెట్టడానికి అతనికి హెల్ప్ చేద్దామని అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి హెల్ప్ చేసాడు. 100 పీసెస్ అడిగితే ఆడు 70 పీసెస్ ఇవ్వగలిగాడు. కానీ లాస్ట్లోనే దాన్ని చిన్న కామెడీ టచ్ కూడా ఇచ్చాడు. ఏం చేశాడు, 70 పీసెస్ ఇస్తే ఈ 30 పీసెస్ పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారు, వేరే వాళ్ళ దగ్గర పంపించని కామెడీ టచ్ కూడా ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్గా ఉన్నది అది. నెక్స్ట్ అనలైజ్ ద బుక్ అంటే స్టోరీ గ్రావిటీ గురించి ఖచ్చితంగా తెలియాలి. అంటే ఎర్త్ గ్రావిటీ ఎంత ఉంటుంది, స్పేస్లో గ్రావిటీ ఉండదు. మనం ఒకసారి ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని ఇలా మూవ్ చేస్తే ఆ పొజిషన్లోనే ఉంటుంది. ఫాస్ట్గా మూవ్ చేస్తే అదే స్పీడ్లో ఉంటుంది. మనం మళ్ళీ ఏదైనా ఆపాలంటే ఇంకొక ఫోర్స్, అంటే మనకి న్యూటన్స్ థర్డ్ లా యూజ్ చేశాడు గ్రావిటీని. దాని బేసిక్ గ్రావిటీని అసలు ఎర్త్ మీద పడినప్పుడు కూడా ఎంత ఫోర్స్లో పడుతుంది అనే సైన్స్ బేసిక్ విషయాల్ని చాలా బాగా ఎలాబరేట్గా చెప్పాడు. నెక్స్ట్ మీ ఒపీనియన్ ఏంటి? నాకు మూవీ అయితే చాలా నచ్చింది. సైన్స్ ఫిక్షన్ మూవీస్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడాలి. నేనైతే మాకు మా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా గ్రావిటీ మూవీ అని చూడమని చెప్తాను. అలాగే ఈ బుక్ విషయంలో కూడా ఖచ్చితంగా మీకు 10th క్లాస్ స్టూడెంట్స్ కాకపోయినా కూడా ఈ స్టోరీ చదవండి. ఆ స్టోరీలోనే దేవుడి మీద గుడ్డు నమ్మకం ఉంచితే ఏదో రోజు మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అంటే మనం కష్టపడాలి. కృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే మీరు మీ పని మీరు చెయ్యండి, రిజల్ట్ గురించి మీరు ఆలోచించొద్దు. అది దైవాధీనం అన్నట్టు. దేవుడు అంత బ్లైండ్ బిలీఫ్ ఈ స్టోరీలో చూపించాడు. లాస్ట్లో కంక్లూజన్ అండ్ రికమెండేషన్. ఎవరికైనా మీరు రికమెండ్ చేస్తారా? ఎస్, నేను మా ఫ్రెండ్స్కి మూవీ చూడమని చెప్తాను. చూస్తే మీరు చాలా నాలెడ్జ్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ కూడాను ఈ బుక్ ఆ స్టోరీ చదివితే, లెటర్ టు గాడ్ స్టోరీ చదివితే మీకు కష్టపడాలని గుణం ఉంటుంది. నెక్స్ట్ దేవుడు హెల్ప్ చేస్తాడని మీరు అర్థం చేసుకుంటారు. మీరు అవతల వాళ్ళు మనుషులు ఎక్కువ మంది మంచి వైపే ఉంటారు, తక్కువ మందే చెడ్డ వైపు ఉంటారు. అసలు చెడ్డ వైపు అసలు ఉండరు. కానీ పరిస్థితులు బట్టి మనుషులు చెడ్డ అవుతారు. కానీ ఎవరు కూడా చెడ్డవారుగా పుట్టలేదు, చెడ్డగారుగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనం చూడండి, మనం చెడ్డవాళ్ళు అనుకున్నాను, మన పిల్లలు చెడ్డలో అయిపోవాలని మనం కోరుకోం. మనం దొంగతనం చేసి బతుకుతున్నా కూడా మన పిల్లలు మాత్రం దొంగతనం చేయకూడదు. అంటే మనలో మంచి లక్షణాలు బతకలేక మనము ఏదో ఒక దారి ఎంచుకున్నామని. అదంటే మనిషిలోనే ఎక్కువ మంచే ఉంటుంది, చెడ్డ చాలా తక్కువ ఉంటుంది. అది మన ఎన్వైర్న్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. లాస్ట్ రేటింగ్ 5.5 రేటింగ్లో ఎంత ఇస్తారు? నేను ఈ మూవీకి 5 ఇస్తాను, ఈ బుక్ కూడా 5 ఇస్తాను. బుక్ రివ్యూ అంటే ఏమీ కాదు, ఈ స్టెప్స్ని రాయడమే.